టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితేనం. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతికి ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే ప్రముఖులు అయితే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాగే 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న నివాళుల గురించి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజు కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి. దానికి నిదర్శనం వచ్చి ఈ రోజు మేము ఇండ్లకు పోతా ఉన్నాం, గడప గడపకు తిరుగుతూ ఉంటే ఆ ఇండ్లలో పోతే ఆయన ఫోటోలు ఈ రోజు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పూజిస్తూ ఉన్నారు జనాలు. అంటే ఏ రకంగా ఆయన ఇచ్చిండే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర పోయినాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజల మనిషి, పేదవాడి మనిషి, పేదవాళ్ళ పక్షపాతి. తర్వాత వచ్చిన అగ్రికల్చర్ కానీ అన్ని విధాలుగా కూడా ఆయన సంక్షేమ పథకాలు కానీ ప్రతి రైతు బాగుండాలా, పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చేసిండే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకు ఈరోజు అకస్మాత్తుగా చనిపోవడం, అది వచ్చిన ఆ వర్ధంతి 16వ వర్ధంతి కూడా మేము చేసుకున్నాం. ఆయనకు నిజమైన నివాళి ఏమంటే ఆయన ఆశయాలకు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామనేదే నిజమైన నివాళి. దానికోసం ఆయన ఆశయాలకు మనం కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేసి ఆయనకు తోడుగున్నామంటే ఖచ్చితంగా అది నిజమైన నివాళి. కాబట్టి మేము 100% వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చిందనో మదనపల్లి ప్రజలందరూ ఈరోజు శ్రేణులందరూ అదే అనుకున్నాం. మేము ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి రాజన్న రాజ్యం స్థాపించేంత వరకు అహర్నిశలు కృషి చేసి పక్కాగా ఆ గవర్నమెంట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది, ఇక్కడ ప్రజలకు కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియదు. సార్ అలాగే సార్, మీరైతే ఇప్పుడు మదనపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు కరెక్ట్ దూరంలో వైఎస్ఆర్ పాలనలో ఉన్నారంటే ఎలా చెప్పగలరు సార్? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రజల కోసం ఏం చేసినాడు, ప్రజలు ఎంత బాగుపడినారు, వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడ్డాయి అనేది నాకు చాలా వరకు నేను జాబ్ చేసేటప్పుడు కూడా నేను చాలా వరకు నా మైండ్లో అదే ఉండింది. ఖచ్చితంగా ఆయన ఒక మాటే అన్నాడు, మనిషి తన కోసం ఎవరైనా జీవిస్తాడు, ప్రజల కోసం జీవించేవాడే నిజమైన మనిషి. దానికోసం నేను నిదర్శన చేసి నా జాబ్ కూడా రిజైన్ చేసి ఆయనకు నేను తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తోడు నీడగా నడుస్తాడు. ఆయన ఏవేవి ఇవి ఉన్నాయో దాని ప్రకారంగా నడిచే వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. నాకు వచ్చి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు నిజంగానే చాలా ఇది. మా ఫాదర్తో కూడా అందరితో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన ఆశయాల కోసం నేను సాధించాలంటే ఖచ్చితంగా ఆయన కొడుకు నేను తోడు ఉండాలనే ఉద్దేశంతో జాబ్ కూడా నేను రిజైన్ చేసి ఈరోజు దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసేసుకొని రాజన్న రాజ్యం స్థాపించేంత వరకు మేము 100% అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుసు. సార్ అట్లే సార్, వర్ధంతి జరుగుతుంది. వర్ధంతి జరుగుతున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా వర్ధంతి జరుగుతూ ఉంది. ఆయనకి నివాళులు అర్పించడానికి మేము వచ్చాం. చాలా బాధాకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఆయన కానీ ఆ రోజు ఆ విషయం హెలికాప్టర్ దుర్ఘటన జరగకుండా ఉండింటే ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి ఏదే రకంగా ఉండిండేది. ఎంతో అభివృద్ధి 6 సంవత్సరాలు ఆయన వేసిండే బీజాలే ఈరోజు వృక్షాలయ్యి ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇక్కడ ఉన్నారు. దాన్ని బట్టి ఏ రకంగా ఆయన సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చినారో దాని తర్వాత వచ్చిండే ఏ ప్రభుత్వం కూడా దానికి తీసే ధైర్యం లేకుండా పోయింది. ఖచ్చితంగా దాని మీద వాళ్ళు దానికి ఉన్నారు. ఇంకా దానికి ఎక్స్ట్రా చేసుకుంటా పోతారు తప్ప ఆయన పెట్టిండే స్కీములు 4% రిజర్వేషన్ తీసుకోండి, ఫీజు రింబర్స్మెంట్ తీసుకోండి, అదేవిధంగా జలయజ్ఞం తీసేసుకోండి, అదేవిధంగా ఇళ్లు కట్టినారు, అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇచ్చారు రైతులకు, 108 తీసుకోండి, 104 తీసుకోండి, అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ తీసుకోండి. ఎన్ని స్కీమ్స్ ఈ రోజు కూడా ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ పార్టీలో ఉన్నందుకు నేను చాలా వరకు గర్వపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సొసైటీ. మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటూ నడిపిస్తూ ముందుకెళ్తున్నామండి. అన్న, ఇప్పుడు ఈ వర్ధంతి సందర్భంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్న, ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మా మధ్యలోనే ఉంటారన్న. ఎందుకంటే ఆయన పథకాలు ఎప్పుడు చిరస్థానీయం అనమాట. అంటే 2004లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు ఒక రాష్ట్రమే కాకుండా ఒక దేశ వ్యాప్తంగా మొత్తం ఆ పథకాల్ని పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నారంటే ఆయన ఏదో ఒక మంచి స్థాయి, గుర్తింపు స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన మన మధ్యలోనే ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు జరిగిన 16వ వర్ధంతి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రగాఢ శ్రద్ధాంజలి తెలుపుతూ అలాగే ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత, ఆప్యాయత ఈ నేలపై ఎప్పటికీ గుర్తుండిపోతాయి.